जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान తెలుసు కదా నక్షత్రాలు చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకు మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పాలి. నక్షత్రాలు నేను తక్కువనే చెప్పాలి, అట్లా మనం తయారు చేయాలి. మన సంస్కృతి మనం మర్చిపోతుంది. ఇప్పుడు 18 జయ హనుమాన్ జనమున సాగర జయ కలీశతి భూలోక విచార రామదూత అతులిత బలరామ అంజలి పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బలరంగి సుమతి నివార సుమతి కే సంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత దేశ ఆదవస్య ధ్వజా విరాజే రాందే మూజనే భూషాజే శంకర సువనాదేశరి నందన హే జగతాప మహాజగనందన విద్యావానకు నీయతి సాధు రామకార్య కరివేకో వాసు సహచరిత్ర సునివేకో రసియ రామలగన సీతామన పసియ సూక్ష్మ రూపధరి సియైది కావ వికట రూపధరి లంకజ రావ భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రుకే కాజ సవారే లాయ సజీవన లగన జియాయ శ్రీ రఘువీర శివరాయ రఘుపతి కిన్ని పౌరు బడాయ మహాభరత సమతుమ ప్రియ గాయ సహస వదన తుమరో యశ గావే అస కై శ్రీపతి కంఠ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित ईशा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कई सकै कहाते तुम उपकार सुग्रीव किन्ना राम मिलाय रजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताय मधुर फल जानु प्रभु मुद्रिका मेघमाय जगति लांघि गए असुर जनाय दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होतना आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोकों हाथ कांपै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वसना ध्यान दुरावे सब पर राम तपस्वी राजा जिनके कार्य सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे चारों युग परताप तुम्हारा है बर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजना राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाय और देवता चित्तन धरई हनुमत सेई सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव विनाय जब शतवार पाठ कर कोई छूटई बंदी महासुख होई जोय हरे हनुमान चालीसा जोय सिद्धि गौरीशा तुलसीदास सदा हरि चेरा जय जय नाथ जय हरेरा राम 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 जय हनुमान
शतमाना लंकेश्वर भय सब जग जाना जुगदार परवानो योदाई मधुर फल जानो प्रभु मोहना मेरी मुखमानी लागी गए रचनाई दुर्गम काज जगत के देते सुखमारोग तुम्हारे देते आगे वाले तुम्हारे हो धनराजा तुम्हारे सब कलाए तुम्हारे शरणा నేను ఏ స్టైల్లో పడితే ఆ స్టైల్లో మేము అందరం కూడా మనం Jai
నేను వెళ్ళాను వీరు వచ్చారు. జయ హనుమాన్ జనగుణ సాగర జయ కపీశ లోక కళ్యాణం రైలుకు రెండు పట్టాలు ఉన్నాయి కదా, అలాగే ఆధ్యాత్మిక పట్టా ఒకటి ఉంటుంది, సామాజిక సోషల్ స్పిరిచువల్ గైడెన్స్ సోషల్ గైడెన్స్, ఈ రెండు పట్టాలు సమతుల్యం కావాలి. అలాగే మనకు ఒక మిషన్ ఉంది, మన కారు ఉంది కదా, ఫిజికల్ కనిపించే కారు, దీనికి సర్వీసింగ్ చేయాలి, కనిపించని కారు మనసు. ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైన ఎమోషన్, అద్భుతమైన భక్తి కనిపిస్తుందా? మీరందరూ అబ్జర్వ్ చేయండి.
పెద్దలు కూడా చాలామంది వచ్చారు. దయచేసి మీరు కంటిన్యూ చేయండి. అలాగే తప్పకుండా మనం చాలామంది మనం బీపీ షుగర్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ఇప్పుడు మన కోపాలు కూడా వస్తుంటాయి కదా, మన భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఆఫీస్లో పనిచేస్తుండవచ్చు. బ్యాలెన్సింగ్ ఉంటుంది. హనుమాన్ చాలీసా తత్వం ఏంటంటే బ్యాలెన్స్. ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా. పిల్లలు కొంతమంది వచ్చారు కాబట్టి ఆ విషయం చెప్పడానికి కమ్యూనికేషన్ స్కిల్స్, మెమరీ, కాన్సన్ట్రేషన్, గ్రాస్పింగ్ ఉంటుంది. ఇది ఒక్కసారి చదవండి. అంటే మనం పెదాలతో చదువుతాం, నాలుగుతో చదువుతాం, గొంతుతో చదువుతాం, గుండెతో చదువుతాం. తర్వాత మన స్పైనల్ కార్డ్ మొత్తం పంచేంద్రియాలు అంటే ఉంటుంది, పంచేంద్రియాలు పనిచేస్తుంది. అలాగే పంచభౌతిక అంటే సూర్య వాయువు ఇట్లన్నీ కనెక్షన్ ఉంది. సత్సంగం ఊరికే టైంపాస్ ఎవ్వరం రావలేదు. ఇది చెప్పండి, మన గురువు సిస్టమ్ చెప్పాను కదా, పోయింది కాబట్టి మనం ఆంజనేయ స్వామిని నమ్మండి. కొద్ది మోసం చేసి వేరే వాళ్ళని గురువులని చెప్తున్నారు, నమ్మకండి. మళ్ళీ మనం చెప్పలేం, పేరు చెప్పండి ఎందుకని. దయచేసి ఆంజనేయ స్వామిని నమ్మండి. కలియుగ రాక్షసులు ఉన్నారు, హిందూ ధర్మంలో ఉంటారు, బొట్టు పెట్టుకుంటారు, అన్ని చేసే పనులను చేస్తారు. మన గుడిలో కూడా ఇచ్చేస్తాం. అందుకని నమ్మకండి, ఎవరు ఆంజనేయ స్వామిని నమ్మండి. దీనికి సమతుల్యం చేయడానికి లోక కళ్యాణం. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ అంటే నాలెడ్జ్ మ్యాన్, విద్యావాన్ గుణ్యతి చాలు. ఇలాంటివి మేము బాలగోకులం కార్యక్రమం కూడా అలవాటు చేస్తాం. పిల్లలకి చాలా మంది అద్భుతమైన అమలు మాత్రమవుతున్నారు. స్టోరీ టెల్లింగ్ అలాంటి చెప్పండి, పెద్దవాళ్ళు కూడా అలాంటి కార్యక్రమం అలవాటు చేస్తున్నాము. ఇక్కడ కూడా దగ్గర గుళ్ళో చేయండి. శశిభూషణ్ ఒకసారి యువకుడు ఐటీ ప్రొఫెషనల్ నుండి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు ఇనిషియేట్ తీసుకున్నాం. అలాగే ఆంజనేయులు గారు, తర్వాత ఈ దంపతుల పేరు శైలజ గారు, మీరు ఆంజనేయ గారు వచ్చింది. ఆంజనేయులు శైలజ గారు దంపతుల కుటుంబానికి ఆంజనేయ స్వామి సదా అనుగ్రహించాలి. అలాగే శశిభూషణ్ ఈ కార్యక్రమానికి రావడానికి మీరందరూ రావడానికి బంధువులండి. బంధం మానవ సంబంధాలు కావాలి, దైవ సంబంధం కావాలి, మానవ మనం ఒక గంట ఇక్కడ కలిసామనుకోండి, బంధం అద్భుతం పెరుగుతుంది. మనం ఒకసారి కలిస్తే స్పార్క్ వస్తుంది, మనకు తెలియకుండా మనం ఒకరిని ఆత్మీయంగా అంటాం కదా, ఆత్మబంధువులు అంటాం కదా, ఇది ఆత్మబంధువులు. ఇవన్నీ కావాలంటే మన వేదిక నుంచి కావాలి, మన ఎండోమెంట్ వస్తుంది, మన గుడి కావాలి. వాటి మీద స్వామి ప్రార్థిస్తున్నాం. మాకు ఇలాంటి కార్యక్రమం స్వామి చూపెట్టు. మేము కూడా ఒక 15 సంవత్సరాలు తపస్సు చేస్తే వల్ల ఇలాంటి కార్యక్రమాలు అక్కడ 50 మంది 100 మంది చేస్తున్నాం. కొన్ని ఊర్లలో ఇప్పుడు కౌపూర్లో చేసాము, కీసరలో చేసాము. తర్వాత ఇప్పుడు బిజినెస్ వ్యాపారస్తులకు మినరల్ కాంప్లెక్స్లో ప్రతి శనివారం సాయంత్రం చేస్తున్నాం. అలాగే నల్లగుట్టలో చేస్తున్నాం. ఇది ఒక ఉద్యోగం. तुमलो मंत्र विभीषणमान लंकेश्वर वयस्पतिर्या सहस्रयोजन मदवानि श्रीयोताय मधुर फलदानि प्रभुर्दिवानि भवानि जगदिवानि गए रजरजनानि दुर्गमनाय जगति के देते सुरानुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे सब सुख है तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आप तीनों लोकों मंगल काम भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान जुड़ावे सब भर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे कोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है बल सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव
करहि हनुमत सेई सर्व सुख करहि संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो शतवार पाठ कर जो बड़े हनुमान चालीसा बोल सिद्धि साची गणेशा तुलसीदास सदा संसेवा श्रीनाथ हृदय ఎనిమిది దాటే వరకు 8 లోపలే కంప్లీట్ చేస్తామండి. 8 వరకు ఉండాలి, ఎవరు వెళ్ళిపోదు 8 లోపల. ఇప్పుడు 23 ధనిష్ట. जय हनुमान जन्म सागर जय कपीश दुलो उजागर महावीर विक्रम करेंगे पुण्य वारा सुनिक संगी अतः वज्र अर्पया विराजय काले मुजा जन्म चाजय विद्यावान गुणी शास्त्र रामगान करके को आदर जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुँ उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा हारवज्र अवसरा विराजे काने मोद जनेऊ सागे शंकर सुवन केसरी नंदन वेद प्रताप महाजगवंदना विद्यावान गुणीयति चातुरा रामराज करिबे को
जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जब निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम सारा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बन पावे चारों युग पर नाम तुम्हारा हरि बरसे जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्टभेद नवनीत के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंतराल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता शीतन करई हनुमत से सर्वभक्त करई संकट हरै मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सवार बाट कर कोई सुरहि बंदे महासुख होई दो रवै हनुमान चालीसा होय नीति गौरीशा तुलसीदास सदा हरि तेरा नीजय नाम सुर महतेरा అయోధ్యలో రామ మందిరం 22 జనవరి నాడు ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం. సంవత్సరం దాటిపోయింది. चंदन है इस देश के माटी तपो भूमि हर ग्राम है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है. ఆ స్టైల్లో మనం అప్పుడు పాడుకున్నాం ఆ పాటని. అదే స్టైల్లో హనుమాన్ చాలీసా పాడతాం. चंदन है इस देश की माटी जय हनुमान ज्ञान प्रसाद जय कपीश लोक उदार राम दूता तुलित बलरामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुरेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र उपधा विराज कांधे मूंज जने ओंकारे शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिरहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर समारे रामचंद्र के काज सवारे लाय संजीवन लखन जियाए श्री रघुवीर शिवर आए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत समाए सहस वदन तुमरो यश गावे हस कहि श्रीपति कंठ लगावे कनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहिता गीता तुम कुबेर दिगंबर जहारे कभी कोविद कहि सकहि कहासे तुम उपकार सुखी मही कीना
तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सुगत हस्त गोचन परमानु लीलो साहि मधुर फल चानु प्रभु मोदिका मेरी मुख माही शरदि रागी जय अचरज रानी दुर्गम काज जगत के देते दुर्गम अनुग्रह तुम्हारे देते राम द्वारे सब रखवाले हो धनराजा बिन पैदारी सब सुख नाय तुम्हारे शरणा तुम रक्षक काहू को डरना आवर देव समारो आवे तीनों लोक हाथ काम दुर्गत साधन कर आवे महावीर जप नाम सुनावे नाथै योग भय सब पीरा जपत निरंतर हनुमत लीला शंकर से हनुमान छुड़ावे मन क्रम वचना जान बुलावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अंत जीवन बल पावे चारों जुग प्रताप तुम्हारा है कर देश जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्टभुज नवन किए दाता अष्टभुज कीता प्राण सुनाता सावर गायन सुने पाता जगत हो रघुपति के दाता हरे वदना राम सुभावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर जाई जहाँ जन्म हरे भक्त कहाई और देवता सिद्धन धरई हनुमत देहि प्रभु करई संकट हटई मिटई सब पीरा जो समिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई प्रभाकर देव बनाई रक्ष सवार जग कोई सोई बंद महासुख होई सोय मय हनुमान चालीसा होय विद्युदारि गौरीशा तुलसी गाय सदाय तेरा जय नाम जय महादेवा శతభిషం కానుగ చెట్టు శతభిషానికి ఇప్పుడు 25వది పూర్వభాద్ర వేప చెట్టు అండి. ప్రోగ్రెస్ గా నేను పదే పదే చెప్తున్నాను. అంటే అలార్మింగ్ భయంకర పరిస్థితులు ఉంది దేశంలో, ఇంకా సంఘర్షణ ఉంది. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ సోయి మీదే మళ్ళీ అనుకుందాం. లోక కళ్యాణం కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఒక మనిషిని మనం ఫస్ట్ చూస్తున్నప్పుడు నల్లగా పట్టిగా కొద్దిగా బాగా తెలిసిన వాళ్ళ గుణగణాలు చూస్తాం, ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు. ఇంకా కొద్దిగా ఉంటే మనం ఆత్మీయులు అనుకుంటాం. ఇది స్టార్టింగ్ ఒక చెప్పండి ఆత్మీయులు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 4-5 లైట్లు ఉన్నాయి కదా, కాంతి అంతా ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని విడదీస్తామా మళ్ళీ ఒక దేని దాంట్లో విడదీస్తాం కదా. ఆ సూపర్ కాన్షియస్ సత్సంగం వల్ల ఏంటంటే మనందరం ఏకీకృతమైన భగవంతుడితో మనందరం. ఇది అద్భుతమైన వ్యవస్థ. భారతదేశంలో మన గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి 7:30 ఉండేదండి. ఈ టీవీ మొబైల్ వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు బంధుత్వాలు పోయాయి. టీవీ అంటే ఊర్లో ఇద్దరు గద్దెలో ఉంటుంటే గద్దెలో కూర్చొని అందరూ మా చిన్నప్పుడు మాట్లాడుతాం. మా తాతలు అందరూ ఉంటే కొన్ని విషయాలు భక్తి గురించి అని చెప్పేవాళ్ళు. వాడరు ఉంటారు, అందరూ వచ్చేవాళ్ళు. అందరినీ బాబాయ్, కాక, మౌషి అలా మాట్లాడేవాళ్ళు. అంటే అట్లా బార్డర్లు కాబట్టి మౌషి అని చెప్పారు. అలా ఇలాంటి అద్భుతమైన సత్సంగం మళ్ళీ కావాలంటే ఇలా కూర్చోవాలండి. లోక కళ్యాణం అప్పుడైతుంది. హనుమాన్ చాలీసానే కల్పిస్తున్నాడు. ఇది ఈ హనుమాన్ చాలీసాని ఇలాంటి చేస్తుంటే దయచేసి మీరు దీన్ని ప్రామాణికంగా తీసుకొని పిల్లలకి నేర్పండి. మీకు ఒక ఫైర్ వాల్ కంచె, మన కంప్యూటర్లకు ఫైర్ వాల్ అంటున్నాం కదా, ఇంటికి కాంపౌండ్ అంటున్నాం కదా, మనకు కూడా ఒక కంచె కావాలి కదా. ఈ మనస్తత్వ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, హనుమతత్వంలో ఏంటి? ఆనందం, ఆరోగ్యం, ఆర్థికం, చివరి ఆధ్యాత్మికం అంటే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ భగవద్గీత మన ప్రామాణికంగా ఉంది కదా, ఒక 6 అధ్యాయాలు కర్మతో, ఇంకో 6 అధ్యాయాలు చెప్పి భక్తి. ఈ 2 చేసినప్పుడు సరిపోదు కదా, అప్పుడే జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఇచ్చారంటే సమస్యలే లేదు. మనం ఎలాంటి దుర్గమ కాదు జగతికే చేస్తే సుగమ అనుగ్రహం తుమరే చేస్తే. చూడండి ఇక్కడ మన ఇక్కడ ఎంత కష్టమైన కార్యక్రమం కదా. మీరు ఎంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన, ఐఎస్ రాసిన, ఐపీఎస్ రాసిన, యూ కెన్ డూ వండర్స్. నేను ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్స్ కూడా ఉన్నారు. నేను ఒక 64th ఇయర్లో నేను డాక్టర్స్, ఐఏఎస్లో ఇంటర్వ్యూలు ఉన్నా కానీ, నేను కంపెనీ ఇంటర్వ్యూస్లో కానీ, ఎక్కడన్నా మీరు ఇన్నోవేటివ్ క్రియేటివ్ అని చూసారు కదా.
మైగ్రేషన్ ఉంది. ఇప్పుడు ఇందాక మీకు ట్రంప్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మైగ్రేషన్ ఉంటుంది, టెక్నాలజీ ఎప్పుడు ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది. మనకున్న అప్పుడున్న పరిస్థితుల్లో అవసరాలు అవకాశం తక్కువ ఉంది. మనం అందరం ఊళ్ళో నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి మన పిల్లలు అమెరికా వెళ్ళారు. చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్ర తెలంగాణ విడగొట్టారు. అలాగే ఇప్పుడు మన వాళ్ళంతా అక్కడికి వెళ్ళాక కూడా డిసిప్లిన్ ఉంటే పర్లేదు, చట్టాలు ఉండే అక్కడ చట్టాలతో ఉండి పర్లేదు. ఇంకేంటి ఫ్యాషన్ అది, మా పిల్లడు వెళ్ళాడు మీ పిల్లడు వెళ్ళాలి ఇలా అని ఒకరినొకరు అనుకరణ చేసి ఇప్పుడు జాబ్స్ లేకుండా ఇబ్బంది పడుతుంది. ఆ చట్టం ప్రకారం ఉండాలని ఏం ఇబ్బంది కాదు. ఇలాంటి ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం కాబట్టి దాన్ని అందరూ చెప్పండి. అక్కడ ఉదాహరణ ఏదనుకోండి వచ్చేయాలి, మళ్ళీ వెళ్ళొచ్చు అవసరం ఉన్నప్పుడు. ఇలాంటి కార్యక్రమాలు చూడాలి. సంఘటన పోవాలంటే హనుమాన్ చాలీసా కావాలి. ప్రతి దానికి హనుమాన్ చాలీసాలో తత్వం చాలా ఉంది. అంటే మనకు టైం లేదు కాబట్టి నేనేం చెప్పాను, హనుమత్ తత్వం, సీతమ్మ తత్వం గురించి తెలుసుకోవాలా, రామతత్వం తెలుసుకోవాలి, భరతుడు శత్రువులు నుండి అద్భుతాలు ఉన్నాయండి. ఆ టైం ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఇక్కడనే నేరేడు మెట్లలో ఒక 500 ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం చేద్దాం. మళ్ళీ ఈ నెలలో ఎప్పుడో ఒకసారి సండే చేయండి, మేమందరం వస్తాం. జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి. వాళ్ళు వచ్చిన బైక్ గురించి మీ అందరూ ఆ సంకల్పం వచ్చిందో చూడడానికి నేను ఆ వైబ్రేషన్ గురించి అడిగాను. ఇంకా 2 ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఒక చివరిన మన కేసీ దాస్ ట్రస్ట్ గురించి మన శర్మ గారు వివరంగా చెప్తారు. ఒక హిందీ చాలీసా చివరిది, ఇది పూర్వభాద్ర నక్షత్రం కోసం పాడతాము. దీని తర్వాత హనుమాన్ చాలీసా, 2 ఇంకా 3 ఉన్నాయి. హిందీది చివరిది. 2 ఆంజనేయ దండకం కూడా హనుమాన్ చాలీసానండి, అది వేరే కాదండి. తులసీదాసు యొక్క తత్వం అంతా కూడా ఆ దండకంలో ఉంది. అది కూడా చదువుతాం ఒకసారి. అట్లే ఎంఎస్ రామారావు గారు పాపం చాలా కష్టపడి ఎంఎస్ రామారావు తెలుగులో అనువదించి అది కూడా చదువుతాం మనం ఒకసారి. కార్డ్స్ పట్టుకొచ్చిన నేను, మన అందరి దగ్గర లేకుండా స్క్రిప్ట్ చూసుకుని చదువుదాం. ఇప్పుడు ఇది హిందీలో లాస్ట్ అండి, చదువుతాం హిందీలో. అందరం కూడా మనసు పెట్టి చేతులారంగ శివుని పూజింపడని నోరు నవ్వంగా, అది నొట్లకెళ్ళి వస్తలేదు కనీసం నవ్వంగా అనండి, నవ్వకుండా నవ్వంగా అది కీర్తనుడు కూడా. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ లోక ఉజాగర, రామ దూత బలరామా, అంజని పుత్ర పవన సుతనామా, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కాంచన వర్ణ విరాజ సురేశ, కానన కుండల కుంజిత దేశ, పాదవర సౌకర్య విరాజై కాందే మోదక దేవోదార, శంకర సురన కేసరి నందన కేశవ రామ మహాజగ వందన, మునీయ పితాసుర రామ కాస కరివేకో ఆసుర, జయకో రసియా రామ లక్ష్మణ సీతామన బసియా, శ్రీ ధావా లంక జరావా, భగవత మారే రామచంద్ర के बाद सवारे जगन न्याये हरिपुर गाये भक्त बड़ाई सबके भाई भक्त बदल सबोदक गावे सगई श्रीपति कंठ गावे सनकालिक ब्रह्मांड मुनि नारद शारद कई गाये देव सुभाष कवि कवि कई कई गाये लोक भारत श्रीमती नारायण विलास
శ్రీ హనుమాన్ గురుదేవ్ చరణములు ఇహపర సాధక చరణములు సుందరకాండ ఆ స్టైల్లో ఉంటుంది. చాలా మంది అప్పుడు 80s క్యాసెట్లు మనం చేసుకొని వినేది టేప్ కాకుండా. మా అదృష్టం ఏంటంటే వారు మా ఇంట్లో 4 రోజులు గెస్ట్గా ఉన్నారు. ఎంఎస్ రామారావు గారు అక్కడ నేను పాడగొద్దు కాబట్టి ఆ రకంగా కొంచెం గురుదేవు చరణములు రేవతి నక్షత్రం కోసం చివరిది అంటే చివరిది అయిపోయింది. ఇది కూడా టెస్ట్ రాయి ఇది మంగళహారతి ఉంటుంది. మీరు లాస్ట్ లో అప్పుడు మంగళహారతి కూడా ఇస్తాం. శ్రీ హనుమాన్ గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధములని తెలుపు సత్యములు శ్రీ హనుమాన్ గురు మధ్య మధ్యలో 4 లైన్ల తర్వాత ఇది అందరూ కలిసి పాడాలి. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలరామ అంజలి ఘోష పవన సుత నామ హృదయ బాలుని మధుర పదమని భావన
ప్రణామాలు. నా పేరు ఆదిత్య శర్మ. నేను రైల్వేలో మెకానికల్ ఇంజనీర్గా చేస్తూ కేసీ దాస్ చారిటబుల్ ట్రస్ట్ అని సనాతన ధర్మ వ్యాప్తంగా శ్రీ కల్వకులం శ్రీరామచంద్రమూర్తి గారు, ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు, మన సనాతన ధర్మాన్ని ఇది చాలా లౌకిక విభిన్నమైన విషయాలలో పడి మనము మన యొక్క మూలాలను మర్చిపోతున్నాం. దాని గురించి మా గురుగారు బ్రహ్మశ్రీ కల్వకులం శ్రీరామచంద్రమూర్తి గారు కోటి హనుమాన్ చాలీసా పారాయణ అని చెప్పి అందరి ఇళ్లలోనూ, మీరు ఎవరికీ చెప్పక్కర్లేదు, మీ ఇల్లులో మీ శక్తి కొలది లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు, ఇది మన ట్యాగ్ లైన్. దీని గురించి అది పెట్టుకొని అందరూ లోకంలో మనం కూడా భాగమే కనుక ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధన కనక వస్తువాహన కేలుహారాలు ఇవన్నీ ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రతి సత్యనారాయణ వ్రతంలోనూ, ప్రతి వ్రతంలోనూ, అభిషేకాల్లోనూ. లోకం బాగుంటే లోకంలో మనం ఒక భాగం కనుక అందరూ బాగుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటే భగవంతుడు ఎప్పుడు మనకి కావాల్సింది మనకి ఇస్తాడు. ఎంతసేపు మన గురించి మనం కాకుండా లోకం గురించి మనం అడిగితే భగవంతుడు కూడా మన గురించి మనకి ఇచ్చిస్తాడు. ఈ శాంతితో గణపతి సత్యేంద్ర స్వామి, చిన్నస్వామి ఇద్దరు కలిసి రేపు హనుమత్ జయంతికి రోజున 22 మే బిహెచ్ఎల్లో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో 3000 మందితో సామూహిక హనుమాన్ చాలీసా మహాయజ్ఞం, కోటి మహాయజ్ఞానికి మహాపూర్ణాహుతి చేస్తున్నారు. దానిలో భాగంగా మీరందరూ మీ ఇళ్లలో ఎంత వీలైతే అంత హనుమాన్ చాలీసా చేసి, మా యొక్క కోఆర్డినేటర్స్ ప్రతి దాంట్లోనూ ఉంటారు, వాళ్ళకి మీ గోత్రము మీ పేరు ఇస్తే ఆ రోజు అక్కడ హోమంలో హనుమాన్ చాలీసా వైభవము, చాలా విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ ఉచితంగా జరుగుతాయి. లలితా సహస్ర పారాయణ, విష్ణు సహస్ర పారాయణ, రామనామ జపము, హనుమాన్ చాలీసా పారాయణ, ఇలాంటి కార్యక్రమాలు హోమాలు అన్నీ జరుగుతాయి. అందరూ రావచ్చు. బిహెచ్ఈలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంటిన్యూస్గా ప్రోగ్రాములు, ప్రవచనాలు జరుగుతాయి. అందరూ తప్పకుండా మీ ఇళ్లలో లోక కళ్యాణార్థం సంకల్పం చెప్పుకొని హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. చేసిన ఎవరైనా సుదీప్ గారు కానీ, నాది కానీ, మా శశిక్ గారు కానీ, ఎవరికైనా మీరు మీ కౌంట్ ఇస్తుండండి, మీ గోత్రనామాలు ఇవ్వండి. అవన్నీ కూడా మేము సంస్థకి తెలియజేసి అక్కడి నుంచి దత్తపీఠానికి శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వాళ్ళ ఆశ్రమానికి తెలియజేస్తాం. అక్కడ మీ అందరి పేర్ల అర్చనలు, హోమాలు అవి జరుగుతాయి. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణినాం గవాం విశ్వస్య. జై శ్రీరామ్. గత అంటే మనం 2.5 గంటల పైన చేశాను కార్యక్రమం. అందరు భక్తి ప్రవృత్తులతో ఉన్నాయి. అందరినీ చూస్తున్న స్వామిలో మమేకమై, అంటే చివరిని మనం చెప్తాం అనుకోండి, పవనతని సంకటం అంటే రామలక్కన సీతా సైతే మనం గుండెలు పెట్టుకుని వెళ్తాం. ఆ గుండెలో మనం ఉండడానికి చూస్తుంది. ఊరికి రాలే, మనం వచ్చేదో 11 సంవత్సరాలు ఒక గంట టైం వచ్చేదానికి మళ్ళీ మాతృమూర్తులకు మళ్ళీ చెప్తున్నాము. మీ అందరికి ప్రార్థిస్తున్నాం కూడా. మేము మగాళ్ళం కలియుగంలో వీక్గానే ఉంటారు ఎప్పటికీ. ఆ సీతమ్మ అందుకే వచ్చింది. అప్పుడు కూడా సీతమ్మ ఈ మాసంలోనే జనకుడికి ఏమంటారు నాగలి ద్వారా దొరికిందని చెప్తున్నారు కదా. బహుళ అష్టమి రోజు అద్భుతమైనది. ఈ మన సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలకు మీరే మాతృమూర్తులే. అందుకే మా ప్రార్థన కూడా మాతృదేవ భవ పితృదేవ. మేము అలవాళ్ళు శనివారము మంగళవారం సాయంత్రం చేస్తుంటాం. దయచేసి మీకు ఒకసారి రండి, చూడండి. అక్కడ మాకెందరో మంది అక్కలు, బిడ్డలు, చెల్లెలు చాలామంది ఉన్నారు అక్కడ. మీరందరూ చూసి వాళ్ళని అడగండి ఎలాంటి కార్యక్రమం చేస్తున్నామని. ఒక రోజులో చేస్తే కాదు, లోక కళ్యాణం అంటే సమాజంలో భాగస్తులు. ఇప్పటిదాకా చెప్పాను కదా, 60 years ఉన్న పరిస్థితి వేరు, ఇవాళ ఉన్న పరిస్థితి. సమాజంలో మన ఎదురింట్లో ఎవరికి తెలియదు. మన ఇంట్లో మొబైల్ వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టేది టీవీలో దూరం ఉంటున్నాం. మనం ఒకసారి కలిసి ఫోన్ చేయట్లేదు. తర్వాత పిల్లలకు మీ వాళ్ళ చెప్పండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు వినాయకుని ఆంజనేయ స్వామి దండం పెట్టుకునేప్పుడు వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా రోజు ఒకసారి వంట చేసినప్పుడు అమ్మవారు చేయండి. నాకు ఉంటాయి కదా ముందుగా, నాకు అమ్మవారు ఎక్కువ ఉంటుంది. లాగే ఉంటారు పెద్దవాళ్ళు. మీరందరూ కూడా బీపీ షుగర్లను తగ్గించుకో, మాకు ఒక ల్యాబ్ పెట్టి మీరందరూ మాకు ఫీడ్బ్యాక్ అండి ఖచ్చితంగా చేయండి. రోజు హనుమాన్ చాలీసా తప్పకుండా. నాసే యోగ హరి సమపీడ అంటే అది కాదు, మన ఆహార నిర్ణయాలు, తర్వాత యోగా అన్ని చేయాలి. మన యాక్టివ్ ఉంటుంది, ఉల్లాసం, బుద్ధి బలం, చాలా విషయాలను చెప్పాలండి, సరిపోదు. అంటే మన మధ్యలో డ్రాపే కావాలి సూక్ష్మ రూపంగా. అలా చేద్దాము. ఆ స్వామి అనుగ్రహం అండి. ఆంజనేయ దంపతులకు మళ్ళీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. మీరందరికీ కూడా ఆనందంగా, మీ భర్త మీరందరూ సుఖ సంతోషాలు ఉండాలని స్వామి ప్రార్థిస్తుంది. నా పేరు సుదీప్ కుమార్. దీపం చెప్పండి. మా మేడం కూడా చైల్డ్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్. అంటే నేను ఎన్నో కేస్ స్టడీ చూస్తాను కంపెనీస్లో. వాటికి ఏంటంటే హనుమతత్వ తప్పించి ఇంకేం బ్రహ్మాస్త్రం లేదని చూసి ఆ స్వామి మేము ప్రార్థిస్తున్నాం. స్వామి ఏంటి మాలో, మాకు కూడా కమ్యూనికేషన్ స్కిల్ లేదా అనిపిస్తుంది, బాధేస్తుంది కొన్నిసార్లు. కానీ స్వామి మెల్లగానే చూపెడుతున్నాడు. కలికాలం ఇలాగే ఉంటుంది, ఏం చేయలేము. వాడు ఒక్క డ్రాప్ వస్తే నేను 10 వంతులు ఇస్తాను, 100 వంతులు ఇస్తాను. కానీ
వారు కదలాలంటారు. ఇంత ఎక్కడెక్కడి నుంచి తల్లి వచ్చారు, చాలా సంతోషం. దయచేసి మీరు వదలకండి, ఇగ్నోర్ చేయకండి, సైలెంట్గా ఉండకండి. మీరు మీ పిల్లలకు, మీ బంధువులకు గ్రామాలు చెప్పండి. మనకి ఒకటే కులం, హనుమాన్ కులం, రామ కులం. జై శ్రీరామ్. మంగళహారం మంగళహారం తయారు చేయండి. చివరి శ్రీ హనుమాన్ గురుదేవ చరణంలో నిలబడిన అందరం కూడా ఒక చరణం మాత్రము అందరం కలిసి అవుతాం. శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహపర సాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధములని తెలుగు సత్యములు శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహపర సాధక చరణములు సత్యగ్రదీని ఆలకింపుమా శుభమగు పదములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి గలుగు గౌరీశుల కాశిగా తులసిదాస హనుమాన్ చాలీసా తెలుగు నసులుగా నలుగురు పాడగా పలికిన నాలో దోషములున్నా ఓ హనుమన్నా మన్నింపుమన్నా శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధములని తెలుగు సత్యములు శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహపర సాధక శరణములు. మంగళహారతి పెట్టించండి. మంగళహారతి గురు హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిర్మోనంత నీవేంత ఈ హనుమంత ఓం శాంతి 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 ఓం అసతో మా సద్గమయా తమసో జ్యోతిర్గమయా మృత్యోర్మా సమృతంగమయా ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. రజా రామచంద్ర భగవాన్ की सुधा हनुमान की आंजनेय महाराज की स्वरूप आंजनेय स्वामी की विमोचन आंजनेय स्वामी की सनातन हिंदू धर्म की सनातन हिंदू धर्म की ओ माता की ओ माता की श्री माता की श्री माता की भारत माता की भारत माता की. जोर से बोलो प्यार से बोलो अंडा जय श्री राम अनारा. जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम. जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम. जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम. जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम. घर में बोलो फोन में बोलो जय श्री राम जय श्री राम. घर में बोलो फोन में बोलो जय श्री राम जय श्री राम. घर में बोलो फोन में बोलो जय श्री राम जय श्री राम. हाय भाई छोड़ो जय श्री राम बोलो. हाय अलो छोड़ो
గోవింద రఘురామ పరాత్పరం హారతి గైకొనుమా సౌశీల్య సుందరుడా సౌశీల్య సుందరుడా వరమాల భూషణుడా వరమాల భూషణుడా పరాత్పర హారతి గైకొనుమా పరాత్పర హారతి గైకొనుమా పరాత్పర హారతి గైకొనుమా बोल सीतापति रामचंद्र भगवान की जय। बोल पवन सुत हनुमान की जय। बोल सत्य सनातन हिंदू धर्म की जय। गौ माता की जय। अपने अपने माता पिता गुरु गोविंद की जय। ఒకసారి వారిని మాట్లాడించి మీరు హారతి తీసుకుంటుండే అలాగే రామనామ స్మరణతో హారతి అయిపోయిన తర్వాత మహాప్రసాదం అన్నప్రసాదం ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క స్పందన, ఎందుకంటే ఈరోజు ఆయన హనుమాన్ చాలీసా ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన స్పందన కూడా తెలియజేస్తాడు. పోతే ఒక్క హారతి తీసుకోండి. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की श्री राम जय जय राम 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 हरे राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे हरे राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की आंजनेय महाराज की जय श्री राम जय हनुमान వారు ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన స్పందన తెలియజేయాలని కోరుతున్నాం ఆంజనేయులు గారిని. జై శ్రీరామ్. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేశాం కాబట్టి ఆంజనేయులు గారిని అనుభూతి మీరందరూ కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఏదో చేసి వెళ్ళాం మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఎక్కడికి గోకలక్కడ కాదు. మెరుగైన జీవన విధానం మళ్ళీ చెప్తున్నాను. మనం ఇవాళ ఉన్నత స్థితిలోకి రావాలి. మీకు ఇలాంటి ఎక్కడ చెప్పరు. ఓన్లీ హనుమంతత్వంలో ఉంటేనే మీకు ఈ విషయాలు తెలుస్తాయి. మీ జ్ఞానం ఉందనుకోండి ఎవరు మోసం చేయరు కదా, మోసం పోలేము కూడా మనం. ఇవాళ జరుగుతున్న సైబర్ క్రైమ్స్ వస్తున్నాయి, రకరకాల మోసాలు అవుతున్నాయి. హనుమాన్ చాలీసా మార్చకండి, మర్చిపోకండి, ఇళ్లలో చెయ్యండి. ఇలా మేము అప్పుడప్పుడు రావడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మేము చాలా ప్లేస్లో చేయడం జరుగుతుంది. కానీ దయచేసి మన పిల్లలందరినీ మళ్ళీ హనుమాన్ చాలీసా సమ్మర్ క్యాంప్ వస్తుందిగా, సమ్మర్లో మీరే ఇప్పుడు నెక్స్ట్ మీరు స్టోరీస్ చదవండి. చిన్న చిన్న మిత్రలాభ మిత్రభేదం ఉన్నాయి కదా, అలాంటి చిన్న చిన్న చెప్పండి. జై శ్రీరామ్. ఇక్కడ గోమాతకు సంబంధించిన హుండీ ఒక్క నిమిషం సార్, కనీసము ఒక 100 రూపాయలు ఇస్తే మన పేరు మీద ఆవు గడ్డి తింటుంది, ఒక రోజు తింటుంది. కాబట్టి గడ్డి మాత్రమే
వచ్చినాను అప్పాజెంటర్ నుంచి వచ్చిన నేను 6000 ఆవులు శ్రీరాములలో సమర్థ కావలేని గుజరాలో ఉన్నాయి. అన్ని కషాయికి తీసుకుపోయి ఆవులను తీసుకొచ్చి బక్రీద్ సందర్భంగా ఒక 1000 వచ్చినాయి గిఫ్ట్ గా, రంజాన్ సందర్భంగా వచ్చినాయి. అట్లా 6000 జమ అయినాయి. వాటిని పోషించుకునే బాధ్యత మనదే. రోజు 2 లక్షల రూపాయల గడ్డి అవసరం ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మనం గుండి తీసుకొచ్చాను నేను. గుండి అందరూ కూడా మనం గడ్డి వరకు డబ్బులు జమ. నా రిసిప్ట్ బుక్ ఉంది, నా ఫోన్ పే కూడా చేయొచ్చు, నా ఫోన్ పే నంబర్ కూడా ఇస్తాను. జై గోమాతాకి జై, గోమాతాకి జై. మన ఆంజనేయులు గారు, మనకు ఆంజనేయ స్వామి కనిపించే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన అందరినీ కల్పించడానికి వారు ప్లీజ్. ఆత్మబంధువులు అందరికీ నమస్కారం. హనుమంతుడి యొక్క సేవలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ మరొక వారు మా కుటుంబం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భక్తికి కులమానం అంటూ ఏమీ లేదు. నేను సదా మనసులో ఒకటే ఆయనే నా ధైర్యం, ఆయనే నా భయం. అంటే నేను చేసే పని, నేను మాట్లాడే మాట ఎదుటి వ్యక్తి ఏమింటున్నాడు, అది నిజమా అబద్ధమా అది తెలియకపోవచ్చు. కానీ నేను చేసే పనైనా, నేను చేసే మాట అయినా, మాట్లాడే మాట అయినా అది తప్పు అయితే నన్ను ఆయన శిక్షిస్తాడు అనేటువంటి భయం నన్ను ఎప్పుడు వెంటాడుతుంటుంది. ఒకవేళ నేను చేసేటువంటి పనిలో నిజాయితీ ఉంటే, ధర్మం ఉంటే, సత్యం ఉంటే సదా ఆయనే తోడుగా ఉంటాడు. ఎంతమంది శత్రువులు, రావణాసురుడు 100 మంది రాని 1,00,000 మంది ఎదురించలేరు, ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఒకే ఒక ధైర్యం. ఆయన అనుక్షణం నన్ను చూస్తున్నాడు, నా వెంట ఉంటున్నాడు అన్న అనుభూతి తప్ప నాకు ఇంకేది భక్తి ఉండదు. ఇంకా నాకు అనవసరం విషయాలు నేను అంటే ఎక్కువగా ప్రసంగించేంత శక్తి కూడా నాకు లేదు. అందరూ చాలా అనుకోండి. కానీ నాకు ఆయన తోడు. నేను అసలు ఈ ఇల్లు కట్టే ముందు రాముని యొక్క ప్రతిమను కొల్పాలన్న ఆలోచన ఏం లేకుండింది. ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. ఆయనే నేను అప్పుడు ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే నేను నిమిత్తుడనే అనుకుంటాను. ఈ కార్యక్రమానికి కూడా ఆయన పాదాల వద్ద ఒక సంకల్పాన్ని పెట్టి ఆశ్రయించాను. స్వామి, అప్పుడైనా ఇప్పుడైనా మీరే నాకు దిక్కు. మరి ఎవరిని పిలుస్తారు ఎందుకంటే ఒక మిత్రుడు నాగేష్ గారు చెప్పినారు, చాలా పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్ళు ఉంటే కానీ తిరుపతికి ప్రయాణమయ్యాను. అక్కడ 24 గంటలు నిర్వధికంగా చాలీసా పారాయణం. అవన్నీ అంటే మనం శక్తికి మించి ఆలోచన చేయడం మన పరిధిలో లేదు. మనం ఒక సంకల్పం పెట్టుకున్నాం, మన స్థాయిలో మనం చేద్దాం. ఒక 50 మంది వచ్చారంటే 50x10, 100 మంది వస్తే 100x10, 10 మంది వస్తే 10x10. మనం ఎవరు వస్తారు ఎవరు రారు మనకు తెలియదు, ఆయనే పిలిపించుకుంటాడు. అంతవరకే మనం కార్యక్రమాన్ని సంకల్పించుకొని ముందుకు వెళ్ళడం వరకే తప్ప మిగతా విషయాల గురించి నేను లోతుగా ఆలోచన చేయలేదు. మరి ఇది నిజానికి చాలా యాదృచ్ఛికంగా ఏర్పాటు చేసిందే. బావగారు మన శశి గారు ఏదో కార్యక్రమంలో కలిసినప్పుడు మీరు హనుమాన్ భక్తులుగా ఉన్నారు కాబట్టి ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం గురించి ఆయన మొదటిసారి నాకు చెప్పారు. అప్పుడే ఆయనకు మాటిచ్చాను, నేను కంపల్సరీగా ఒక షెడ్యూల్ చేసుకొని చేద్దామని చెప్పేసి. అనుకోకుండా స్వామివారి ఆశీస్సుల వల్ల ఇవాళ పొద్దున మా ఒకటే కుమారుడు, నాకు పాప పెద్దది, తర్వాత కుమారుడు చిన్నవాడు. వానికి ఇవాళ ధోతి వస్త్రధారణ చేయించాము ఇవాళ పొద్దున ఇంట్లో. అయితే అప్పుడే అనుకున్నాను అనమాట, ఇది ఆ సందర్భంగా కూడా ఉంటుంది. సాయంత్రం అందరికీ భక్తులు, స్వామివారి భక్తులందరినీ ఒక చోట చేర్చి ఒక పారాయణం అనేది పూర్తి చేసి ఆ తర్వాత అందరికీ ఆహ్వానితులకి మరి భోజనం పెట్టాలనే సంకల్పం ఆయన ఇచ్చాడు. ఇప్పుడు కూడా నేను నిమిత్తుడను. మీరందరూ వచ్చి నన్ను ధన్యుడు చేశారు. మరొక మారు కుటుంబం అందరి తరఫున శిరస్సు ఉంచి పేరు పేరున నిజమైన ఆంజనేయ స్వామి భక్తుల మాటలు హనుమతత్వం ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాలు వస్తుంటాయి, కీవర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వర్డ్స్ వచ్చే చాలా సంతోషం. మీరందరూ రావడం పాల్గొనడం చాలా అధిక సంఖ్యలో మహిళలు కూడా వచ్చారు. మీకు ఎలా ధైర్యం, మీ ఆంజనేయ స్వామి ధైర్యం మీ ఎవ్వరు కూడా భోజనం మిస్ చేయదండి, అందరి కోసం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఆ ప్రసాదం जय हनुमान, जय हनुमान, जय हनुमान,
जय हनुमान 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 जय